వినాయక చవితి సందడి ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయి. గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం రాత్రి 7 గంటల లోపే అన్ని చోట్ల నిమజ్జనాలు పూర్తి చేసేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో రోడ్లపై 20,000 టన్నులు, హుసేన్ సాగర్లో 12,000 టన్నుల వినాయక విగ్రహాల వ్యర్థాలు బయటపడ్డాయి. ఇప్పటికే హుసేన్ సాగర్లో 4,000 విగ్రహ వ్యర్థాలు బయటకు తీయగా మరో 8,000 టన్నుల వ్యర్థాలు ఉన్నాయని అంచనా వేశారు. 2 రోజుల పాటు జీహెచ్ఎంసీ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి వ్యర్థాలను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు అధికారులు. ప్రస్తుతం మనం క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఎన్టీఆర్ మార్గ్లో ఒకవైపు ట్యాంక్మెంట్, పీపుల్స్ ప్లాజాతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం వ్యర్థాలను తొలగిస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఆ వినాయకుల విగ్రహాలతో పాటుగా ఏవైతే ఇనుప కడ్డీలు ఉంటాయో వాటన్నిటిని కూడా సపరేట్ చేస్తూ ఉన్నారు. అయితే నిమజ్జన విధుల్లో భాగంగా దాదాపు 14,486 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారు. అయితే ఆ చెత్తను తొలగించేటటువంటి ప్రక్రియ మాత్రం దాదాపు ఇంకా 2 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే 20,000 టన్నుల చెత్తను ఏదైతే రోడ్డు మీద పేరుకుపోయినటువంటి ఆ చెత్తనంతా కూడా ఇప్పటికే అధికారులు తొలగించడం జరిగింది. ఒక్క ట్యాంక్ బండ్లోనే దాదాపు 30,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టుగా తెలుస్తోంది. అవి చిన్నవి పెద్దవి అన్నీ కూడా కలిపి. ఈ నేపథ్యంలో దాదాపు 12,000 వ్యర్థాలకు సంబంధించి ఒక్క ట్యాంక్ బండ్లోనే క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 4,350 విగ్రహాలకు సంబంధించినటువంటి వ్యర్థాలను అయితే ప్రస్తుతానికి తొలగించారు. ఇక దాదాపుగా 8,000 టన్నుల వరకు కూడా ఇంకా ఆ వ్యర్థాలను క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ట్యాంక్ బండ్లో ఇప్పటికీ 12,000 వ్యర్థాలు అన్నారు కాబట్టి ఇప్పటికీ 8,000 వ్యర్థాల వరకు కూడా క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా 4,000 వ్యర్థాలకు సంబంధించి ఇంకా 2 రోజుల సమయం పట్టేటటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇంకా వాటిని ఏవైతే ఆ వినాయక విగ్రహాలకు అన్నిటినీ కూడా వాటన్నిటిని కూడా పక్కకి పెట్టి మిగతా ఈ ఇనుప కడ్డీలకు సంబంధించిన వీటన్నిటినీ కూడా ఏవైతే జవహర్ నగర్లో ఉన్నటువంటి ఆ ప్రాసెసింగ్ సెంటర్కి అక్కడ తరలిస్తారు ఈ వ్యర్థాలన్నింటినీ. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తతో పాటు మరొక వైపు ఆ వెల్డింగ్కి సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దాదాపు మరో 2 రోజుల సమయం కూడా పట్టేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యర్థాల యొక్క తొలగింపు ఆ ప్రక్రియలో భాగంగా ఎక్కడికక్కడ కూడా అధికారులు ఈ విధంగా ఏవైతే ఇనుప కడ్డీలకు సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఈ విధంగా వెల్డింగ్ చేసుకుంటూ వాటన్నిటిని వేరు చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక పోలీస్ శాఖకు సంబంధించి కూడా కేవలం ఒక 5 కేసులు మాత్రమే ఈసారి నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ అనేది ఈ నిమజ్జన ప్రక్రియలో భాగంగా చాలా తగ్గింది అనేది నిన్న సిపి సివి ఆనంద్ మాట్లాడుకుంటూ చెప్పారు. అంతేకాకుండా ఏవైతే షీ టీమ్స్ సంబంధించి ఇప్పటివరకు ఇంకొక లెక్క కూడా రావాలి. కానీ నిన్న చెప్పినటువంటి వివరాల ప్రకారం దాదాపు 170 మంది మేము అరెస్ట్ చేశాము అనేది నిన్న సిపి మాట్లాడుకుంటూ చెప్పారు. మే నిమజ్జనం రోజు ఇంకెంతమంది ఆకతాయిలు పట్టుపడ్డారనేది కూడా తెలియాలి. కానీ ఓవరాల్గా ఈ జీహెచ్ఎంసీ లిమిట్స్కి వచ్చేసరికి మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో 94 ప్రాంతాల నుంచి దాదాపు 3,05,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఒకవైపు ఈ వ్యర్థాల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇది దాదాపుగా 2 రోజుల పాటు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.